ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి జాబ్ అప్డేట్తో మేము ముందుకు వచ్చేసాను. క్యాప్జెమినీ అనే కంపెనీ నుంచి జాబ్ ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. అప్లై లింక్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. అక్కడి నుంచి మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ డైలీ మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే సాఫ్ట్వేర్ జాబ్స్కి అప్లికేషన్ ఎండ్ డేట్ అనేది ప్రొవైడ్ చేయరు. అందుకనే వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడైతేనే మనం ఈ జాబ్స్కి ఎలిజిబులా కాదా అని క్లారిటీకి వస్తాం. ఆ తర్వాత జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే డేటా ఇంజనీర్ అని మెన్షన్ చేశారు. వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్టయితే 0 to 2 years అని మెన్షన్ చేశారు. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో మరియు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇద్దరు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. లొకేషన్ చూసుకున్నట్టయితే బెంగళూరు. ఇక మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఎవరైతే బీఈ కానీ బీటెక్ కానీ కంప్యూటర్ రిలేటెడ్ స్ట్రీమ్స్లో కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్కి ఎలిజిబుల్. కంప్యూటర్ రిలేటెడ్ స్ట్రీమ్స్ అంటే సిఎస్సి ఆర్ సిఎంఈ, ఏఐ అండ్ ఎంఎల్ ఆర్ డేటా సైన్స్ ఆర్ సైబర్ సెక్యూరిటీ బ్రాంచెస్లో ఎవరైతే బీఈ కానీ బీటెక్ కానీ పూర్తి చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే జాబ్స్కి ఎలిజిబుల్. అలాగే బ్యాచెస్ వైజ్ చూసుకున్నట్టయితే 2022, 23, 24 బ్యాచ్ వాళ్ళు ఎవరైనా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక మనం టెక్నికల్ నాలెడ్జ్ ఆర్ టెక్నికల్ స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఇన్ పైథాన్ అని మెన్షన్ చేశారు. అలాగే ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఇన్ పాపులర్ మెషిన్ లెర్నింగ్ లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్ సచ్ యాజ్ టెన్సర్ఫ్లో అని మెన్షన్ చేశారు. ఎవరికైతే మెషిన్ లెర్నింగ్ లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్ గురించి అవగాహన ఉందో వారు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. వారికి కొంచెం అడ్వాన్స్గా ఉంటుంది. అలాగే ఎస్క్యూఎల్కి సంబంధించిన నాలెడ్జ్ కూడా ఉండాలి. ఇవన్నీ స్కిల్స్ కనుక మీరు రెజ్యూమ్లో పెట్టి అప్లై చేస్తే షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇక ప్రైమరీ స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే మెయిన్గా ఎక్సలెంట్ ఇన్ పైథాన్ కోడింగ్ అని మెన్షన్ చేశారు. పైథాన్ లాంగ్వేజ్ అనేది తప్పకుండా వచ్చి ఉండాలి. అలాగే ఎక్సలెంట్ ఇన్ కమ్యూనికేషన్ స్కిల్స్, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. గుడ్ ఇన్ డేటా మోడలింగ్, పాపులర్ మెషిన్ లెర్నింగ్ లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్ అని మెన్షన్ చేశారు. ఇక శాలరీ విషయం కనుక చూసుకున్నట్టయితే ఫ్రెషర్స్కి బేసిక్ పే వచ్చేసి 4 LPA టు 4.5 LPA వరకు ఉండొచ్చు. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ వచ్చేసి వాళ్ళ నాలెడ్జ్ని బట్టి ప్యాకేజ్ అనేది కంపెనీ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, అప్లై లింక్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.